తమిళ దర్శకుడు ఎస్ శంకర్కు చెందిన 10.11 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ప్రకటించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఆరు తమిళనాథన్ అనే రచయిత 2011లో తన కథ జిగోబాని కాపీ కొట్టి శంకర్ రోబో తీశాడని ఆరోపిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశాడు. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈడీ విచారణ చేపట్టింది. రోబో సినిమాకు రచన, దర్శకత్వం చేపట్టినందుకు గాను 11,50,00,000 పారితోషికాన్ని శంకర్కు అందినట్టు గుర్తించారు. మరోవైపు ఈడీ కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63ను డైరెక్టర్ శంకర్ ఉల్లంఘించారని ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్గా రోబో సినిమా 290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది. అయితే చెన్నైలోని ఈడీ కార్యాలయంలో తాజాగా జరిగిన విచారణలో శంకర్ తన న్యాయవాదులతో కలిసి పాల్గొన్నాడు. 3 గంటలకు పైగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చాడు. విచారణ అనంతరం ఈ నెల 17న ఆస్తులను స్తంభింపచేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. నిజానికి 15 సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రోబో అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోబో సినిమా 2010లో విడుదలైంది. డైరెక్టర్ శంకర్ టేకింగ్, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నభూతో నభవిష్యత్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయారనుకుంటున్న టైంలో తాజాగా దర్శకుడు శంకర్ మెడకు రోబో సినిమాకు సంబంధించిన కేసు చుట్టుకోవడం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద ఈడీ ఈ చర్యలు తీసుకుంది. అయితే తను రాసుకున్న జిగోబా కథను శంకర్ కాపీ కొట్టి రోబో సినిమా తీశారని అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టిన విచారణలో కూడా రోబో, జిగోబా కథల మధ్య సారూప్యతలు ఉన్నాయని తేలింది. ఏదేమైనా రోబో సినిమా శంకర్కు ఎంత పేరు తెచ్చిందో అంతే ప్రమాదాన్ని కూడా ఈ కేసు రూపంలో తీసుకొచ్చింది.